చక్కటి వాతావరణం, ఒక చక్కని ఆహ్లాదకరమైన సంతోషమైన ఆశీర్వాదకరమైన వాతావరణం ప్రభు మనకు అనుగ్రహించారు కనుక మనం ఈ సమయంలో మరి ఈ చల్లదనములో మనం మెల్లగా మనం ప్రభు మాట విని మనము దీవించబడదాం. మనము బైబిల్ వాక్యంలో చూడగలిగితే 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగం, 1వ అధ్యాయము 15వ వచన భాగంలో ఆ క్రిస్మస్ యొక్క సారాంశం, క్రిస్మస్ అంటే ఏంటి, ఈ క్రిస్మస్ అనే పండుగ యొక్క భావం తాత్పర్యం ఏమై ఉంది అని మనం వాక్యములో చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఒక విశేషమైన 3 ప్రాముఖ్యమైన మాటలు బైబిల్ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఇక్కడ మనం ఈ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మనము చూడగలిగితే ఈ లోకంలో ఉన్న ఈ మానవాలను పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని ఆ మాట మనకి బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉంది. అనగా అర్థం ఏంటంటే ఈ లోకములో ఎవరైతే పాపులో వారి లోకములో ఆ ప్రజల కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు రక్షణ ఇవ్వటానికి అని ఇక్కడ మనం వాక్యములో ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే మనుషునికి పాప విమోచన, పాపం నుండి విడుదల, విముక్తి లేదా అని మీరు ఆలోచన చేయగలిగితే యేసయ్య పాపుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 1:21 అధ్యాయము 130వ దావీదు సంకీర్తన 8లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అనే మాటను పాత నిబంధన గ్రంథకాలములో కీర్తన గ్రంథములో 130వ అధ్యాయం 8వ వచన భాగములో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుని ప్రజలుగా ఎవరైతే మార్చబడ్డారో ఆ ప్రజలను ఆ మానవాళి యొక్క జీవితంలో ఉన్న ఆ జన్మకర్మ పాపాన్ని, ఆ పాపపు సంబంధమైన ఆ స్థితిని, ఆ యొక్క జీవితాన్ని మానవ జీవితంలో తొలగించాలని ఆయన ఈ లోకానికి మనుషునిగా, మానవునిగా రావాల్సిన ఆవశ్యకత వచ్చిందని ఈ రోజున మనం ఈ మాటను ఈ వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ లోకంలో మంచివారు ఉన్నారు, ఈ లోకంలో చెడ్డవారు కూడా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ఈ మనుషులందరూ కూడా మంచివారినే ప్రేమిస్తే, మంచివారినే గౌరవిస్తే, అభిమానిస్తే మరి చెడ్డవారిని ఎవరు ఈ లోకంలో ప్రేమిస్తారు అని మనం కాస్త మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే ఆ చెడ్డవారిని ప్రేమించడానికి ఎవరు కూడా ముందుకు రారు. కానీ యేసయ్య మాత్రం చెడ్డవారి కొరకే, పాపుల కొరకే, ఒక మనిషి పాపపు స్థితి నుండి విమోచించుట కొరకే, విడుదల కలుగు చేయటానికే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా, విమోచకుడిగా వచ్చాడని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అందుకనే మత్తయి 1వ అధ్యాయం 21లో ఉన్న మాట ఏంటంటే, మరియమ్మ ఒక బిడ్డకు జన్మనిస్తుంది, సంతానం ఆ బిడ్డ కలుగుతాడు. అయితే ఆయన కలిగినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, దూతలు అంటున్న మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అనే ఆ నామమును, పేరును పెట్టండి అని చెప్పి దూత స్వప్నమందు కన్య మరియమ్మకు ప్రత్యక్షమై ఆ దూత ఆ విధంగా ఆ మాట్లాడిన ఆ మాటను, దైవ దర్శనాన్ని మరియమ్మకు ఏ విధంగా కలిగిందో ఆ దర్శనాన్ని గురించి వ్రాయబడిన దూత పలికిన ఆ మాటలో ఉన్న మాట ఏంటంటే, తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే ఆ నామమును పెట్టండి, పేరు పెట్టండి అని ఆ విధంగా వ్రాయబడి ఉంది. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించువాడు, రక్షించువాడు, లేక విడుదల కలుగు చేయవాడు, విమోచించువాడు అని ఆ మాటకు బైబిల్ గ్రంథములో అర్థాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గనుక అందుకనే యేసయ్య ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. లోకములో ఎంతోమంది దైవాంశ సంభూతులు, దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడేవారు, పూజించబడేవారు, పొగడబడేవారు చాలామంది ఉన్నారు. ఒక చెడ్డ వ్యక్తి కొరకు ఒక మంచి వ్యక్తి ఎప్పుడైనా ఆ విధంగా
నా కొరకు కాస్త త్యాగాన్ని చేస్తావా, కాస్త ప్రాణం పెడతావా అని మనం అడిగినట్లయితే చెడ్డవారి కొరకు ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా ముందుకు రారు, ఆ విధంగా రాలేరు కూడా. ఆ సందర్భంలో నశించిపోతున్న మానవాన్ని దేవుడే వెతుకుతూ ఆయన ఆలోచన చేసి కాలము పరిపూర్ణమైనప్పుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆదిమ సంకల్పంలోనే ఆదిలోనే ఆ దేవుడు ఒక వ్యూహాన్ని రచించుకున్నాడు. అదేంటంటే దేవుణ్ణైన నేనే మనుషుని కొరకు మానవుని కొరకు నేను ఆ లోకానికి వెళ్ళి మనుషుని ప్రేమించి మనుషుని స్నేహించి ఆ మనుషునిలో ఉన్న ఆ జన్మకర్మ పాపము కొరకు నేనే బలైపోతాను అని చెప్పి ఆ దేవుడు అంత పెద్ద వ్యూహాన్ని ఆయన రచించి ఆలోచన చేసి దేవుడే మానవునిగా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు గనుక అదేంటంటే అది క్రిస్మస్కు అది ఒక నాంది పునాది అని మనము గమనించాలి. రెండవదిగా మనం చూడగలిగితే ఆయన పాపులను పిలవవచ్చాడని కూడా బైబిల్లో మనము చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ భాగం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ భాగాన్ని మనం చూడగలిగితే నేను పాపులనే పిలువవచ్చుతును కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు అని యేసయ్య ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు ప్రభుల వారు ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ఆయా ప్రాంతాలు ఆయా స్థలాలకు ఆయన సంచరించి ఆయన సువార్త చేసి ఆ పట్టణాలకు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన వెంబడించిన వారు ఎక్కువ ఎవరు అని మనం చూడగలిగితే సంపన్నులు కాదు, స్థితిమంతులు కూడా కాదు, విద్యావంతులు కూడా కాదు, జ్ఞానవంతులు అసలు కూడా కాదు. మరి ఎవరు అని మనం చూడగలిగితే లోకములో పడి చెడి పతనమైపోయిన వారు, సమరయ్యులు, పాపులు, సొంకరులు, సమాజంలో వెలివేయబడిన వారు, ఇట్లాంటి వారిని యేసయ్య ఈ లోకానికి వచ్చి వారిని పిలిచి ఆయన ఆ విధంగా ప్రేమించాడు గనుక నేను పాపులనే పిలువవచ్చాను అని చెప్పి యేసయ్య ఆ విధంగా తాను చెప్పిన ఆ మాట మనము చూస్తాం. మనం ఇంకా వాక్యం చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ భాగం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ భాగంలో ఒక చక్కని దైవలేఖనము వ్రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే రోగులకే గాని ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు అని చెప్పి అక్కడ కూడా ఒక మంచి మాటను ఆయన పిలవగలిగాడు. రోగి అనగా పాపులు అనగా ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ ఆత్మకు అంటిన ఈ కలంకాన్ని ఈ కల్మసాన్ని ఒక వ్యక్తి కడుగుకునే విషయంలో ఆ వ్యక్తి శుద్ధీకరించబడితే ఆ వ్యక్తి అంతరంగపు పాపిగా ఉండకుండా ఆ వ్యక్తి బయటకు సంఘములో సమాజంలో ఒక మంచి వ్యక్తిగా జీవించడానికి దేవుడు సహాయము చేస్తాడు. ఈ రోజున ఎవరు పాపులు అని మనం చూడగలిగితే దావీదు భక్తుడు కానీ చాలామంది వ్యక్తులు అనే మాట ఏంటంటే తల్లి గర్భములో ఒక వ్యక్తి పిండముగా ఉన్నప్పుడే మనుషుడు జన్మపాపి అని చెప్పి యోబు, దావీదు అట్లాంటి వ్యక్తులు చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తులు ఈ విధంగా ఈ లోకములో పుట్టి పెరిగివారై వారు పెరిగి పెద్దవారైన తర్వాత కూడా వారి లోకములో జీవించినప్పుడు వారి జీవితంలో కర్మపాపం అనేది మనుషుని జీవితంలో ఉంది. ఏది చూడకూడదో అది చూస్తూ ఉంటాం, ఏది వినకూడదో అది వింటూ ఉంటాం, ఎలాగూ జీవించకూడదో ఆ విధంగానే జీవిస్తూ ఉంటాం. అనగా దేవునికి ఆయాసకరమైన జీవితం, దేవుని మనస్సును నష్టపెట్టి కష్టపెట్టే ఆ స్థితి జీవితాన్ని ఈ రోజున మనుషులు కలిగి ఉన్నారు. ఎలాగూ ఏ విధంగా అని మీరు ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఉన్న ఈ మనుషుడు పాపిగా ఉంటే దేవుడు ఎవరంటే భక్తులు చాలామంది ఈ విధంగా చెప్పారు. దేవుడు పరిశుద్ధుడని, దేవుడు దహించు అగ్నని, దేవుడు సర్వాంతర్యామని, దేవుడు సర్వవ్యాప్తని, దేవుడు సర్వకాలములో ఉన్నటువంటి వాడని, ఆయనకు ఆది అంతము లేదని, ఆయనే అల్ఫా ఆయనే ఒమేగా అని చెప్పి ఈ విధంగా దేవుని యొక్క ఉనికిని బట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ విధంగా భక్తులు అభివర్ణిస్తూ
దేవుడు అంత పరిశుద్ధుడు అని చెప్పి ఆయనను ప్రజలు ఆ విధంగా హెచ్చించి ఆయన స్తుతించి ఆ విధంగా గణపరుస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులం. నాలో పాపం లేదు అని చెప్పుకున్న వ్యక్తులు, ఒక వ్యక్తి దేవుణ్ణి అబద్ధకునిగా చేస్తున్నాడు అని చెప్పి కూడా యోహాను పత్రికలో యోహాను అనే ఆ భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా మనుషుడు ఈ లోకంలో జీవించిన ఈ 70-80 ఏళ్ళ యొక్క జీవిత ప్రయాణములో ఏదో ఒక తప్పిదాన్ని అపరాధాన్ని చేసి ఈ ఆత్మకు శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. శరీరము ప్రాణము ఒకటైతే ఆత్మ మాత్రం దేవుడు ఇచ్చింది, దేవుడు దయచేసింది. ఆదికాండము 2:7 ప్రకారంగా దేవుడైన యెహోవా నేలమంటితో మనుషుని కలుగుజేసి తన నాసిక రంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు, జీవించే ప్రాణిగా ఈ మనుషుడు మార్చబడ్డాడు అని ఆ విధంగా చెబుతూ ఉంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరము ప్రాణాత్మల కలయికే ఈ సంపూర్ణమైన మనుషుడు, మానవుడు అని మనం ఈ దినమున పరిగణించాలి. ఒకవేళ మనుషుడు జీవిత తనువును చాలించి ప్రభు పిలుపును ఒక వ్యక్తి పొందుకొని ఆ వ్యక్తి వెళ్ళిపోతే చచ్చిపోయాడు అంటారు, ఇక్కడ లేడు అంటాడు, వెళ్ళిపోయాడు అని అంటారు. ఎందుకు ఆ విధంగా వారు మాట్లాడుతున్నారని మనం ఆలోచన చేసినట్లయితే శరీరము ప్రాణము ఈ రెండు కూడా మనుషుడు చనిపోయిన తర్వాత ప్రాణము రక్తమే గనుక ఆ రక్తము ఆ శరీరము ప్రసంగి 12:7 ప్రకారంగా మట్టికి అది మట్టిగా మార్చబడిపోతుంది, అది పూడ్చిపెట్టబడి పాతివేయబడుతోంది. కానీ ఈ మనుషులలో ఆత్మ ఉందే, అది నీది కాదు, నాది కాదు, అది మనదు అసలు కానే కాదు. అది ఎవరిదనంటే ఆ కృప కలిగిన దేవుడు ఈ మనుషుల్ని ప్రేమించి మనము తల్లి గర్భంలో మనము పిండముగా ఉన్నప్పుడు దేవుని ఆత్మను దేవుడు మనకి ప్రసాదించాడు. ఆయన ఇచ్చిన ఆత్మ మనలో ఉంది. ఆయన ఆత్మ, ఆయన ఊపిరి, ఆయన ప్రాణం ఈరోజు మన జీవితంలో ఉంది. అనగా ఈ యొక్క ఆత్మ అనేది దేవుడిచ్చింది కనుక ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడే సంకల్పించుకొని మనుషుని కొరకు దేవాది దేవుడే ఈ లోకానికి ఆ ఆత్మను, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా నశించిపోతున్న మానవాళిని, మానవ ఆత్మను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అందుకనే ఆయన పాపులను పిలువవచ్చాడు. ఆయన ఈ లోకానికి రోగులను పిలువవచ్చాడు. ఈ రోగి ఎవరంటే ఇర్మియా 17:9లో ఒక చక్కని మాట ఉంది. హృదయము అన్నిటికన్నా అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కూడా కలిగి ఉంది అని అంటాడు ఆయన. ఆ వ్యాధి ఏంటి అని మనం చూడగలిగితే అది పాపపు స్థితే, అది పాపపు జీవితమే. ఆ పాపము కలిగిన వారు ఆ ఆత్మ సంబంధంగా లోపల ఈ ఆత్మకు అంటిన ఆ రోగం ఏంటంటే, ఆ జబ్బు ఏంటంటే పాపపు రోగము, అది పాపపు జబ్బు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. మూడవది ఆయన ఎందుకు వచ్చారు అని మనం ఈ లోకంలో చూడగలిగితే, వాక్యంలో మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచన భాగములో మనము చూడగలిగితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని మనము చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగంలో మనము చూడగలిగితే నిత్య జీవాన్ని, నిత్య జీవితాన్ని ఈ మనుషునికి ఇవ్వాలని దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి మనుషునిగా రావాల్సిన ఆవశ్యకత వచ్చింది అని మనము గమనించాలి. అనగా ఒక్క మాటలో చెప్పాలి. మరొక మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచన భాగం మనం చూడగలిగితే విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు అని అంటాడు. యోహాను 13:9లో మనం
మనం చూస్తే 17:3 ఏముందంటే, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని 17:3లో కూడా ఇటువంటి అమూల్యమైన మాటలు వ్రాయబడ్డాయి. అనగా ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య పాపుల కొరకు వచ్చాడు. రెండవది, యేసయ్య పాపులను పిలవాలి తన దగ్గరకు అని వచ్చాడు. మూడవది, యేసయ్య దేనికి వచ్చారు అని మన వాక్యంలో చూడగలిగితే నిత్య జీవాన్ని ఈ మానవ జీవితంలో దైవికమైన వాతావరణాన్ని కలుగుజేయడానికి, దేవుడు ఉండే స్థలానికి ఈ మనుషుణ్ణి తీసుకొని వెళ్ళడానికి ఆ దేవాది దేవుడే కాలము పరిపూర్ణమైనప్పుడు దివి నుండి భూమికి మనుష్య కుమారుడుగా మనుజావతరుడుగా అని వచ్చునని చెప్పి యోహాను సువార్త 3:16, యోహాను సువార్త 6:47, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచన భాగంలో మనము చూడగలిగితే ఆయన జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన ఒక మహనీయుడు అని ఈ మాటలో మనం చూస్తున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తును కలిగి ఉండుటే నిత్య జీవము అని దేవుడు చెప్పాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి యేసయ్యను తెలుసుకోవడం, యేసును కనుగొనడం, యేసులో జీవించడం, యేసుతో సహవాసం చేయటం, ఆయన మాట ఒక వ్యక్తి వింటే ఆ వ్యక్తులు ఎవరంటే నిత్య జీవానికి పాత్రులుగా వారిని ప్రభు చేస్తాడు అని ఇక్కడ మూడవదిగా ఈ మనము ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిత్య జీవం ఇవ్వాలని, కలగాలని, అది మనుషుని జీవితంలో ప్రాప్తించాలని, పొందాలని ఆయన ఈ లోకానికి, ఈ పాపిని ఆ పరలోకంలో చేర్చడానికి దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ఈ పాపైన ఈ మనుషుని దేవుడు పరిశుద్ధునిగా చేసి ఆ తర్వాత మనుషుని జీవితంలో రూపాంతరపరిచి ఈ పరిశుద్ధునిగా ఈ మనుషుడు మార్చబడిన తర్వాత ఈ పరిశుద్ధుని తీసుకొని వెళ్ళి దేవుడు ఆ పరలోకంలో ప్రవేశింపచేయాలని దైవమానవుడిగా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్. అందుకని యేసయ్య ఈ లోకానికి మనుషుని కొరకు ఆ విధంగా రావడం జరిగింది. ఈ మాటలు దేవుడు దీవించే విధంగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.